ఈరోజు అయిన 3 బ్యాగ్స్ ఇవి మన రెగ్యులర్గా పెట్టే ప్లేస్లోకి తీసుకొచ్చాను. ఇక్కడ కూడా చూడండి, ఎవరో మన కలెక్ట్ చేసిన ప్లాస్టిక్ థర్మాకోల్స్ ఇవన్నీ బ్యాగ్స్లో పెట్టి వదిలేసాం. అవన్నిటినీ బాటిల్స్ కోసమని బయట పంపేసి ఆ బాటిల్స్ ఏరుకొని బ్యాగ్స్ కూడా కొన్ని లేవు, మిస్ అయ్యాయి. యాక్చువల్లీ 15 దగ్గర ఉండేవనుకుంటా బ్యాగ్స్ ఇక్కడ, అవి కూడా మిస్ అయ్యాయి. వీళ్ళు ఓకే బాటిల్స్ తీసుకోవడం అదంతా ఓకే, కానీ ఒకళ్ళకి అది యూజ్ అవుతుందంటే తప్పేం కాదు. రీసైకిల్ చేయడం, ప్లాస్టిక్ రీసైకిల్ చేయడం చాలా మంచి విషయం, కానీ మనకి డబుల్ పని చేయడం అనేది కరెక్ట్గా అనిపించట్లేదు. సో ఇది నాట్ యాక్సెప్టబుల్. యాక్చువల్గా బ్యాగ్ వదిలేసాడు అనుకుంటా. నాకు ఐఎమ్ నాట్ షూర్ దట్ బ్యాగ్ వదిలేసాడు లేదు అనేది. కాకపోతే ఒక బ్యాగ్ అయితే ఉంది, మనం పెట్టినట్టు నాకైతే ఏం గుర్తులేదు. కొన్ని కవర్స్ అయితే ఉన్నాయి. మేబీ అన్నీ తీసుకెళ్ళిపోతే డౌట్ వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో. బట్ అఫ్కోర్స్ ఇలా పంపేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా వాట్ హ్యాపెండ్, హూ ఈస్ డూయింగ్ దిస్ తెలీదు. తెలుసుకునే అంత టైం కూడా లేదు. దట్స్ ఫైన్, చూద్దాం. లెక్క పెడితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 బ్యాగ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా బ్యాగ్స్ కింద ఏమన్నా లేవు. 15 బ్యాగ్స్ ఆఫ్ గార్బేజ్ ఇక్కడ మనం పెట్టిన దగ్గర ఉన్నాయి ప్రజెంట్. చాలా వేరే వాళ్ళు తీసేగా, అండ్ అక్కడ బ్యాగ్స్లో ఉన్న ప్లాస్టిక్ డంప్ చేస్తారు. ఇవన్నీ ఇన్ని ఉన్నాయి. ఇంకా అటువైపు డస్ట్బిన్స్ ఉంటాయి. ఆ బోట్ అది కనిపిస్తుంది కదా మీకు, కార్గో, దానికి కొంచెం ముందుకెళ్తే అటువైపు బిన్స్ ఉన్నాయి, మన వుడెన్తో చేసినవి. వాటిలో ఒక 3-4 దగ్గర ఆల్రెడీ ఆ గార్బేజ్ పెట్టేసి, అంటే అందులో పంపేసాం మేము, కానీ అవి కూడా ఎవరు కలెక్ట్ చేయలేదు మొన్నటి వరకు. మరి నిన్న చూడలేదు, ఈరోజు కూడా చూడలేదు. వీలైతే రేపు చూద్దాం ఉన్నాయో లేదో అనేది. చూడండి, ఇంకా ఇంత చెత్త అయితే ఉంది, చాలా చెత్త ఉంది. ఒక్కడితో అయితే జరిగేది కాదు ఇది. ఖచ్చితంగా అందరి హెల్ప్ కావాలి. మనం మన ఎర్త్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా అందరూ ఎంతో కొంత టైం స్పేర్ చేయాలి. దట్స్ అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎవరిని ఫోర్స్ చేయలేను, బికాస్ నాకు వచ్చిన ఇది మోటివేషన్ ఏదైతే ఉందో అది అందరికీ సేమ్ వస్తుంది అని రావాలి అని మనం చెప్పలేం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. సో ఎవరిష్టం వాళ్ళది, ఎవరిని మనం ఫోర్స్ చేయాలి. మనం చేయగలిగినంతవరకు చేస్తాం. సో టుడే కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళు రాలేదు. బట్ అది వాళ్ళ లైఫ్లో వాళ్ళవి, వాళ్ళ టైం వాళ్ళకి ఉండాల్సిన పనులు వాళ్ళకు ఉంటాయి. ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరో వస్తారని అయితే నాకు సపోర్ట్ వస్తుంది, వేరే వాళ్ళు ఉంటారు నాకు అనే ఉద్దేశంతో అయితే నేను చేయట్లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చేసినా చేయకపోయినా నేనైతే ఖచ్చితంగా దీన్ని ఎంతవరకు ఖచ్చితంగా 100 days అయితే మాత్రం ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతాను. కానీ ఇది 100 days తర్వాత ఆపేస్తాను అయితే మాత్రం చెప్పను. బట్ 1 year 2 years 3 years 10 years ఎంతవరకు చేస్తాననేది నాకు తెలియదు. బట్ నేనైతే దీన్ని అంత ఈజీగా వదిలేను. బికాస్ దీనికి ఒక చాలా లాంగ్ యాక్చువల్లీ బ్యాక్ స్టోరీ చాలా పెద్దది ఉంది. నేను ఎందుకు ఇది ఎంత చేస్తున్నాను, ఎప్పటి నుండి చేద్దాం అనుకుంటున్నాను, ఇదంతా ఐ టెల్ యూ సమ్ అదర్ టైం. వీడియో ఇందాకలే ఎండ్ చేస్తాను. బట్ ఇక్కడికి వచ్చి ఇది ఎవరో పంపడం అదంతా చూసిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేసి మీకు చెప్పాలనిపించి మళ్ళీ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. దట్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.